హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఆకుకూరలు అయితే తెచ్చుకుంటాం కదా. ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు మనము వాటిని వెంటనే అయితే నీట్గా ఒలిసి అయితే పెట్టలేము. అలాంటప్పుడు మనకి ఉదయాన్నే బిజీగా ఉంటాము. ఆకుకూరలు మామూలుగా ఎక్కువగా ఉదయాన్నే కొనుక్కుంటూ ఉంటాం కదా, అప్పటికప్పుడు ఒలసలేము. అలా అని మళ్ళీ ఒలుసుదాంలే అని పక్కన పెట్టేసినాం అనుకోండి, ఒక గంట 2 గంటలకి అది వాడిపోయినట్టుగా ఫ్రెష్గా అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు మనము వెంటనే దీన్ని తీసుకున్న వెంటనే ఈ విధంగా అయితే చేయండి. మళ్ళీ మనం 2-3 రోజుల తర్వాత ఆకులన్నీ ఒలుసుకున్నా, లేదంటే 2-3 రోజుల తర్వాత కర్రీ చేసుకున్నా, ఏం చేసుకున్నా, పప్పు లేక పెట్టుకున్నా బాగుంటుంది అనమాట. ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి, ఇలా చుట్టేసేయండి. న్యూస్ పేపర్లో చుట్టిన తర్వాత మన ఇంట్లో ఇలాంటివి కవర్స్ కానీ, లేదంటే మామూలు కవర్స్ ఉంటాయి కదండి. నేనైతే ఈ మ్యాగీ వచ్చిన కవర్ని, మ్యాగీ అయిపోయిన తర్వాత పడేయకుండా ఈ కవర్ని కూడా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ విధంగా మనం ఆకుకూరలు కొన్నప్పుడు కొత్తిమీరనైనా, ఆకుకూరలైనా, ఇంకా కరివేపాకైనా, వేటినైనా ఇలా పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి, చూడడానికి కూడా బాగా కనిపిస్తాయి. అలాగే మనం ఇవి ఇలా పెట్టడం వల్ల 2-3 రోజుల వరకు కూడా అస్సలు మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో అంతే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనకు వీలున్నప్పుడు తీసుకొని ఒలుచుకోవచ్చు, లేదంటే కర్రీ అయితే చేసుకోవచ్చు. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ చూడండి. ఇంకా సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరూ మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఇంకా పెట్టలేదండి, ఇది కొనేదే. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా మేము పెట్టలేదు. ఇప్పుడైతే మనం పచ్చడి తెచ్చుకున్నప్పుడు మనము పచ్చడి అయితే వేసుకుంటూ ఉంటాం కదా. మనము ఇలా చూడండి, ఇలా స్పూన్ తీసుకొని వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది మనం ఎంత చూసుకొని వేసుకున్నా కూడా ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఆయిల్ తినడం చాలా మందికి ఇష్టం ఉండదు, చాలా మందికి అయితే ఇష్టం ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి అందరికీ ఇలా తినడం ఇష్టం ఉండదు. అలాగే ఆయిల్ మొత్తం ఇలా వచ్చేస్తే పచ్చడిలో కూడా పైన ఆయిల్ ఉండాలి కాబట్టి మళ్ళీ ఆయిల్ పోసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి పచ్చడి ఒక్కటే కావాలి, ఆయిల్ అస్సలు వద్దు అనుకునే వాళ్ళకైతే ఇలా ఫోర్క్ ఉంటుంది కదండి, ఫోర్క్ తోటి ఇలా కనుక తీసుకున్నారనుకోండి, మీకు నచ్చిన ఓపెన్ అయితే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఆయిల్ అనేది అస్సలు రాదు, గ్రేవీ ఉప్ప మాత్రమే వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అస్సలు ఆయిల్ అనేది రాదనమాట. మనకు కావాల్సినంత ఆయిల్ ఈ విధంగా మనం ఉంచేసుకొని తీసుకోవచ్చు అనమాట, ఫోర్క్ తోటి అయితే. అలాగే స్పూన్తో అయితే చూడండి ఎంత ఆయిల్ అనేది వచ్చేస్తుందో. ఈ ఆయిల్ అన్నంలో కలుపుకున్న అంత టేస్ట్ కూడా ఉండదన్నమాట, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా అయితే ఆయిలే ఉంటుంది కాబట్టి. ఈ విధంగా ఫోర్క్ తోటి అయితే తీసుకొని, ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు థర్డ్ టిప్ చూడండి, మనమైతే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా మనము ద్రాక్ష అంటే కిస్మిస్ తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకున్నప్పుడు మనం ఇలానే ప్యాకెట్లో పెట్టకుండా దీన్ని అయితే చూడండి, ఇలా మనకి ఫ్రెష్ది తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా ఉండలు అనేది కట్టి ఉంటుందన్నమాట. చూడండి, నేనైతే దీన్ని అయితే ఇప్పుడు బాగా పొడిగా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా ఒక ప్లేట్లెక్ కానీ, ఒక న్యూస్ పేపర్ పైన కానీ వేసుకొని ఫస్ట్ అయితే ఇలా పొడిగా చేసుకోండి. ఎందుకంటే అలానే ఉండలు ఉండింది అనుకోండి, నల్లగా కూడా అయిపోతుంది. చూడండి చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకుంటే ఈ కిస్మిస్ అనేది నల్లబడకుండా ఉంటుంది, అలాగే ఉండలు కట్టకుండా, పురుగు పట్టకుండా ఉంటుంది అంటే ఇలా అయితే చెయ్యండి. ఒక ప్లాస్టిక్ డబ్బా ఏదైనా సరే, గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ తీసుకోండి. దానిలో మనం తెచ్చుకున్న కిస్మిస్ని అయితే వేసేసేయండి. అంటే అండి, ఎండు ద్రాక్ష వేసేసిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా పంచదారని అయితే వేయండి. పంచదారను వేసి పెట్టడం వల్ల అది నల్లబడకుండా ఉంటాయన్నమాట. ఈ ఎండు ద్రాక్ష అనేది నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి, అలాగే ఉండలు కట్టకుండా ఉంటాయి. మనం ఎలాగో తినడానికి స్వీట్స్లే కాబట్టి పంచదార వేయడం వల్ల ఏమీ ఇబ్బంది ఉండదన్నమాట. చూడండి, ఇలా పంచదార వేసి బాగా కలిపేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎన్ని రోజులున్నా కూడా చెక్క పురుగు కానీ ఏ పురుగు పట్టదు, ఫ్రెష్గా ఉంటాయి, నల్లబడకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే టమాటాలు తెచ్చుకుంటాం కదా. టమాటాలు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎంత ఏరుకొని మార్కెట్లో తెచ్చుకున్నా కూడా ఏదో ఒక పండు అయితే ఇలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు అంతా ఫ్రెష్గా కూడా రావడం లేదు, ఒత్తితే ఇలా మెత్తగా అయిపోయినాయి అన్నమాట. వీటిని మనం వాడుకోవాలన్నా వాడబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇవి అయితే ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. ఈ టమాటాల్లో కనుక పెట్టేసినామంటే ఇవి కూడా పాడైపోతాయి అన్నమాట. తర్వాత ఈ టమాటాలు అలా కాకుండా ఉండాలంటే చూడండి, మనమైతే వంటకు ఆయిల్ వాడతాం కదండి. ఆయిల్ తీసుకొని ఇలా మొదలు దగ్గర ఇలా బాగా అప్లై చేయండి కొద్దిగా.
ఇలా అప్లై చేయడం వల్ల ఆ టమాటాలు అనేది ఎన్ని రోజులున్నా కూడా మెత్తబడకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. తర్వాత ఇలా మనం డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు జిప్లాక్ బ్యాగ్స్ వస్తాయి కదండి, దాంట్లో కనుక వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇలా ఆయిల్ రుద్దడం వల్ల ఇంకా అసలు పాడవవు, కుళ్ళిపోవు అనమాట. మనకి పాడవాలన్నా మనం ఆయిల్ ఎక్కడైతే రుద్దినామో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అక్కడ రుద్దినాం కాబట్టి అస్సలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, సమ్మర్ కాబట్టి ఎక్కడ చూసినా చింత చిగురు అమ్ముతూ ఉంటారు. మనకి కూడా చింత చిగురు పప్పు సమ్మర్లోనే దొరికేది కాబట్టి చింత చిగురు దొరికినప్పుడు డే బై డే అయితే చింత చిగురు పప్పునైతే తింటూ ఉంటారు. మాకైతే చాలా ఇష్టం అన్నమాట. చింత చిగురు వచ్చిందంటే రోజైనా తింటాము, రోజు తీసుకుంటాము. ఒక్కొక్కసారి చింత చిగురు అనేది రాదు కదండి, అప్పుడు మనము చింత చిగురును ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అంటే ఫస్ట్ చింత చిగురులో ఏదైనా పాడైపోయినది మెత్తగా ఉండేది అయితే తీసేసుకోండి. తర్వాత ఇలా ఒక బాక్స్ అయితే తీసుకోండి, దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి. ఇలా టిష్యూ పేపర్ వేసి తర్వాత చింత చిగురు కనుక పెట్టేసుకొని మనము ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఆ టిష్యూ పేపర్ని దానిపైన ముడిచేసేయాలన్నమాట. ఇంకా మనకు వేస్టేజ్ ఏదైనా ఉంటే ముందుగానే తీసేసుకోవాలి, ఎందుకంటే దానివల్ల మిగతా ఆకు కూడా కుళ్ళిపోతుంది కాబట్టి ఏదైనా బాగలేని ఉంటే తీసేసి ఇలా మొత్తం పెట్టేసుకొని తర్వాత టిష్యూ పేపరు ఇలా ఆ ఫస్ట్ వేసిన పేపర్ని చుట్టేసి కావలిస్తే ఇంకొక పేపర్ వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 1 వీక్ వరకు కాదు కదా 10 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. మనం పచ్చడి కావాలంటే పచ్చడి, పప్పు కావాలంటే పప్పు, చికెన్లో మటన్లో దేంట్లోకైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పప్పు చేసేటప్పుడు కందిపప్పునైతే నానబెట్టకుండా వెంటనే చేసేసినామనుకోండి కొద్దిగా టైం పడుతుంది అనమాట చేయడానికి, అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. అలాగే చాలా మందికి ఇవి నాటు కందిపప్పు అనమాట, పొట్టు అనేది ఉంటుంది కదండి, పొట్టు కొంతమందికి ఇష్టం ఉండదన్నమాట, ఎందుకంటే పప్పు నల్లగా కనిపిస్తుంది అనేసి. అలాగే ఒక్కొక్కసారి కుక్కర్ విజిల్ కూడా అడ్డం పడుతుంది అనమాట. అలాంటప్పుడు మనం పొట్టు తీసేసుకోవాలంటే ఈజీగా ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ పప్పు అంటే కందిపప్పును కుక్కర్లో వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నీళ్లు పోసి నాననివ్వాలి. చూడండి నానిన తర్వాత ఏ విధంగా అయిపోయినాయో, వాటర్ కూడా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానిన తర్వాత దీన్ని బాగా ఇలా కలిపేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టు అంటే పిసికినట్టు అన్నామనుకోండి పొట్టు అంతా వచ్చేస్తుంది. తర్వాత ఒక 2 సార్లు వాష్ చేసి ఇంకా తర్వాత మనం పప్పుకు పెట్టేసుకున్నాం అనుకోండి పప్పు అనేది నీట్గా ఉంటుంది, నల్లగా కనిపించకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నాటు కందిపప్పు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే టమాటాలు మనము చాలా సార్లు పచ్చడి చేసుకోవాలన్నా లేదంటే టమోటా ప్యూరీ ఏదైనా చికెన్ కర్రీలో మటన్ కర్రీలో వేసుకోవాలన్నా పైన తొక్క తీసి వేసుకుంటూ ఉంటారు చాలామంది. తొక్క తీయాలంటే చాలా కష్టం కదండి, కానీ ఇప్పుడు తొక్కను మనకి టమాటా పైన ఉండే తొక్కని ఏ విధంగా ఈజీగా తీయాలనేది మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా ప్లస్ షేప్లో అయితే టమాటాని అయితే కట్ చేయండి. తర్వాత దానికి చుట్టూరు ఆయిల్ అంతా అప్లై చేయండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొద్దిగా చేతికి అలా అలా రుద్దుకొని అప్లై చేసినామంటే సరిపోతుంది. తర్వాత దీనికి ఒక ఫోర్క్ని అయితే గుచ్చండి. మన ఇంట్లో ఫోర్క్ అయినా ఏదైనా సరే చాక్ అయినా దేనికైనా సరే గుచ్చండి. తర్వాత ఇలా స్టవ్ అయితే వెలిగించేసి స్టవ్ను కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఇలా చుట్టూరా ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక్క 2 నిమిషాలు సరిపోతుంది. 2 నిమిషాలు కూడా పట్టదండి. ఇంకా ఇలా కొద్దిసేపు అన్నామనుకోండి మనకి ఏం దాంట్లో నుంచి ప్యూర్ అనేది బయటికే రాదనమాట అస్సలు. ఇలా చుట్టూరా తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట. పైన తొక్క తీయాలంటే ఈజీగా ఈ విధంగా మనం కనుక కాల్చినామనుకోండి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి అసలు ఒక్క చుక్క కూడా దాంట్లో నుంచి రసం అయితే కాతలేదనమాట. తర్వాత ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టేసినామనుకోండి, ఫస్ట్ సిమ్లో పెట్టి కాల్చిన తర్వాత ఒక్కసారి ఫ్లేమ్ పెంచేసినామనుకోండి చూడండి మొత్తం తొక్క అంతా దానికై అదే ఊడొచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే మనం ఈ తొక్కను అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసినది పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది. మనం ఏ కర్రీల్లో కానీ పచ్చళ్ళలో కానీ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇలా కాల్చుకొని చికెన్లో ఇది ప్యూరీ చేసి చికెన్ కర్రీలో వేసినామనుకోండి సూపర్గా ఉంటుంది అనమాట. గ్రేవీ బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఈసారి చికెన్ చేసేటప్పుడు కానీ పచ్చళ్ళకి కానీ ఈ విధంగా కాల్చి పైన చెక్కు తీసేసి వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా బాగుంటుంది, ఏ దాంట్లోకి వేసుకున్నా సూపర్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవేనండి ఈరోజు టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.